అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అనుచరులతో కలిసి వైసీపీ మీటింగ్ జరిగే ప్రదేశానికి బయలుదేరిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నోటీస్ ఇచ్చేది కాదు, చేసేదైతే మీరేం వచ్చేది నన్ను అడ్డుకుంటాను. అదేం కాదు, మాట్లాడేది మీరే నోటీస్ ఇచ్చినారు, దాంట్లో కనపరిచినారు. మొత్తము నేనే లీడ్ చేస్తాడా, లీడ్ కాదు కదా. ఎట్లయితే మరోసారి తాడిపత్రిలో అనంతపురం జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి పెద్దారెడ్డి కోడలు హర్షితారెడ్డి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వారి రాకని కూడా వ్యతిరేకిస్తున్నారు. సమావేశానికి వెళ్లేందుకు జేసీ యత్నిస్తున్నారు. వివరాలు సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాడిపత్రి కేంద్రంగా ఏదైతే వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం, వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరేందుకు స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రి పట్టణానికి వెళ్లడానికి వీల్లేదు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న గృహ నిర్బంధం నోటీసులు జారీ చేశారు. ఏదైతే తిమ్మంపల్లిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అయితే ఈ వివాదం జరుగుతుండగానే తాడిపత్రిలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోడలు హర్షితారెడ్డి హాజరయ్యారు. హర్షితారెడ్డి ఏదైతే వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జేసీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం పైన కూడా ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా తాడిపత్రి పట్టణంలోకి రావడానికి వీల్లేదు. తాడిపత్రి పట్టణానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అడ్డగిస్తామంటూ కూడా ప్రభాకర్ రెడ్డి పలు సందర్భాల్లో హెచ్చరించారు. అయితే వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి కోడలు హర్షితారెడ్డి హాజరు కావడం, జేసీ కుటుంబం లక్ష్యంగా విమర్శలు చేయడం పట్ల కూడా ఇటు జేసీ ఒక అభిమానులు అయితే టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో విస్తృతస్థాయి సమావేశం జరుగుతున్న సమయంలోనే ఒకవైపు టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం వేదిక వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను కూడా మోహరించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ టీడీపీ నేతలు కార్యకర్తలు ఒకవైపు మరియు వైసీపీ కార్యకర్తలు ఎదురుపడినట్టయితే ఖచ్చితంగా ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే హర్షితారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనుచరులతో కలిసి వైసీపీ చేపట్టిన విస్తృతస్థాయి సమావేశం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు నచ్చజెప్పి ప్రభాకర్ రెడ్డిని వెనక్కి పంపించే ప్రయత్నం చేయడంతో కొంతవరకు వివాదం సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ కొద్దిసేపటి క్రితమే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు, జేసీ నివాసం వద్దకు టీడీపీ నేతలు కార్యకర్తలు తల్లి రావాలంటూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా జేసీ అభిమానులు పిలుపునిచ్చారు. దీంతో మరోసారి తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు, ఇటువైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి సంవత్సర కాలంగా తాడిపత్రి రాకుండా ఉండడంతో పాటు ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తనను తాడిపత్రికి రానివ్వడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాను తాడిపత్రి వెళ్తానంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తుండడం, మరొక వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రి పెద్దారెడ్డి కానీ పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు కూడా ఇక్కడ తాడిపత్రి పట్టణానికి రావడానికి వీల్లేదు. తాడిపత్రి పట్టణానికి వస్తే ఫ్యాక్షన్ చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో చేశారు. ఖచ్చితంగా తాడిపత్రిలో వచ్చినట్లయితే ఘర్షణలు జరిగే అవకాశం ఉంది, అల్లర్లు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ తాము తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడానికి అంగీకరించే లేదంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో వివాదం మాత్రం ఎక్కువగా కనబడుతుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇరు వర్గాలు కూడా మోహరించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా కూడా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పటికే తిమ్మంపల్లి కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి కూడా పోలీసులు భారీగా మోహరించారు. మరొక వైపు వైసీపీ చేపట్టిన విస్తృతస్థాయి సమావేశం
వద్ద కూడా ఏఎస్పీ రోహిత్ చౌదరి మొత్తంగా కూడా ఏఎస్పీ రోహిత్ చౌదరి అక్కడ సమావేశం వద్దకు వచ్చి బందోబస్తును పర్యవేక్షించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఘర్షణలు చెలరేకున్నట్టు అడ్డుకున్నప్పటికీ మాత్రం తాడిపత్రిలో ఏ క్షణాన ఏం జరుగుతుందన్న ఆందోళన మాత్రం తాడిపత్రి పట్టణవాసుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే జేసీ నివాసం వద్దకు టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటు జేసీ అభిమానులు తరలిరావాలని సోషల్ మీడియా వేదికగా ఏదైతే పిలుపునిచ్చారో ఖచ్చితంగా జేసీ నివాసం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు సాయంత్రం వరకు కానీ చేరుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోడలు చేసిన హర్షితారెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు ఖచ్చితంగా పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించే అవకాశం ఉంది.